నా పేరు దుర్గారావు. నేను విజయవాడ స్ట్రీట్ లైటింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. నేను 1999 సంవత్సరం నుండి విజయవాడ నగరపాలక సంస్థ స్ట్రీట్ లైటింగ్ సెక్షన్ నందు పనిచేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము గత 26 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నమ్మిన సంస్థని నమ్ముకొని పనిచేస్తున్నాం. కానీ మాకు 26 సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటి వరకు ఎటువంటి పర్మనెంట్ కానీ జీతభత్యాలు కానీ మేము ఆశించిన స్థాయిలో లేవు. 2018 సంవత్సరం వరకు మాకు కరెంట్ ఆఫీసులో పనిచేసే సబ్స్టేషన్లో పనిచేసే కార్మికులకి ఒకే విధమైనటువంటి జీతభత్యాలు ఉండేవి. కానీ 2018 డిసెంబర్ నెలలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు కరెంట్ ఆఫీస్ వాళ్ళకి జీతాలు పెంచి 2019 ఎలక్షన్లకు వెళ్ళారు. కానీ ఆ ఎలక్షన్లో దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఓటమి చెందడం వల్ల మాకు ఎటువంటి రూపాయి జీతం పెరగలేదు. మేము గత 7 సంవత్సరాల నుంచి జీతం పెరగక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రభుత్వం వారైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు జీతం పెంచి మాకు 29,200 రూపాయలు టెక్నికల్ జీతం, 24,500 రూపాయలు నాన్ టెక్నికల్ జీతం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నాము. అనేక మార్లు CDMA గారి దృష్టికి వెళ్ళాము, ఎమ్మెల్యేలకి ఎంపీలకి వినతిపత్రాలు ఇచ్చాము. కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. మేము అనివార్య పరిస్థితుల్లో ఇక్కడ ధర్నా సెంటర్లో ధర్నా చేయడానికి దిగాము. 49 రోజులు గడిచినా సరే ఇప్పటికి కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టుగా వేడుక చూస్తుంది తప్ప మా సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి సానుకూల దృక్పథంగా ఉన్నట్టు కనబడడం లేదు. ఇప్పటికైనా సరే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మాతో చర్చలు జరిపి మాకు న్యాయమైన కోరికలు ఉన్నటువంటి జీతాలు పెంచే విధంగాను, అలాగే మా రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకి పొడిగించాలి. మాలో ఎవరైనా కార్మికులు చనిపోయినా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారి కుటుంబంలో ఒక సభ్యునికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే రిటైర్డ్ అయిన ప్రతి కార్మికునికి గ్రాడ్యుటీగా 10 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి. అలాగే మా అందరికీ HR పాలసీని అమలు చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఆప్కాస్ అనే సంస్థను కనుక రద్దు చేసే విధానాన్ని అవలంబించేటట్లయితే మా అందరికీ మమ్మల్ని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత 26 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ కార్మికులు కాదు, మీరు అవుట్ సోర్సింగ్ అని కొత్త పేరు పెట్టి మళ్ళీ మమ్మల్ని మొదటికి పడేసింది. కానీ మీరు 1999 సంవత్సరంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు మీ ఆర్థిక విధానాల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ కాంట్రాక్ట్ పద్ధతి వలన 1999 సంవత్సరం నుంచి మేము ఈనాటికి కూడా ఇదే కాంట్రాక్ట్ పద్ధతి మీద నలిగిపోతున్నాం సార్. మీరు మమ్మల్ని గుర్తించి 25 సంవత్సరాలు పైబడిపోయింది. మమ్మల్ని కనీసం 10-15 సంవత్సరాల నిండా ప్రతి కార్మికుడిని కూడా మీరు పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత మీ బతుస్కంధాలపై ఉంది. మీరే తీసుకొచ్చిన ఈ కాంట్రాక్ట్ పద్ధతి మీరే రూపకల్పన చేసి మాకు తగిన న్యాయం చేసి మా జీవితాల్లో వెలుగుని నింపాలని, మా కుటుంబాలను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. నేను ప్రశ్నిస్తా అని చెప్పే డిప్యూటీ CM గారు మీరు ప్రశ్నించండి. మా గురించి మా జీవితాల గురించి మీరు అసెంబ్లీలో అధికార పక్షంగా కాకుండా ప్రతిపక్షంగా మీరు వ్యవహరించి మా న్యాయమైన కోరికల మీద జీతాలు పెంచే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి మా అందరి కుటుంబాలను ఆదుకోవాలని మీకు మనవి చేసుకుంటున్నాం సార్.